తాడేపల్లిలో గాది సాయికృష్ణ మృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాలని, బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. తాజాగా సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి తల్లి గాది విజయలక్ష్మికి ధైర్యం చెప్పిన జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ఘటనను కేవలం రాష్ట్రానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పార్టీ ఎంపీలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. సాయికృష్ణ మృతిపై సమగ్ర విచారణ జరగాలంటే సిబిఐ విచారణ ఒక్కటే మార్గమని వైసీపీ డిమాండ్ చేస్తోంది. సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా దోషులు ఎంతటి వారైనా శిక్ష పడే వరకు పోరాటం ఆపేది లేదని పార్టీ స్పష్టం చేస్తోంది. గాదె సాయికృష్ణ మృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ, బాధితులకు న్యాయం చేయాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. తాజాగా సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి తల్లి గాదె విజయలక్ష్మికి ధైర్యం చెప్పారు జగన్. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ఘటనను కేవలం రాష్ట్రానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పార్టీ ఎంపీలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. సాయికృష్ణ మృతిపై సమగ్ర విచారణ జరగాలంటే సిబిఐ విచారణ ఒక్కటే మార్గమని వైసీపీ డిమాండ్ చేస్తోంది. సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా దోషులు ఎంతటి వారైనా శిక్ష పడే వరకు పోరాటం ఆపేది లేదని పార్టీ స్పష్టం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ గాదె సాయికృష్ణ ఇష్యూకి సంబంధించి అటు సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు, అలాగే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. అయితే జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అండ్ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా మనం న్యాయ పోరాటం చేద్దామంటూ వెళుతున్నారు. ఏం జరుగుతోంది? రమణ, విజయవాడకు చెందినటువంటి గాదె సాయికృష్ణను ఇటీవల కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు అతన్ని కృష్ణలంక పోలీసులు కొట్టడం వల్ల ఆ గాదె సాయికృష్ణ అనే యువకుడు చనిపోయాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే చనిపోయినటువంటి యువకుడి డెడ్ బాడీనైనా ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతుంటే కనీసం డెడ్ బాడీని కూడా ఇవ్వటం లేదు. మరోవైపు ఆ చనిపోయినటువంటి యువకుడిని దహనం చేశారంటూ కూడా ఆ పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గాదె సాయికృష్ణ ఘటన అనేది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒకవైపు కుటుంబ సభ్యులు గాదె సాయికృష్ణ మరణానికి కృష్ణలంక పోలీసులు కారణమని పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ అంశం రాజకీయంగా కూడా రాష్ట్రంలో కొంత హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా గాదె సాయికృష్ణ మరణానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా పోరాటాన్ని ప్రారంభించింది. గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులతో నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. గాదె విజయలక్ష్మిని పరామర్శించారు. అంతేకాకుండా కుటుంబానికి చెందినటువంటి అన్యాయం పైన సానుభూతిని వ్యక్తం చేయడంతో పాటు ఆ కుటుంబానికి పూర్తిగా పార్టీ అండగా ఉంటుందనే ఒక భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. న్యాయ పోరాటంలో ఆ కుటుంబానికి పూర్తిగా సహకరిస్తామని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా గాదె సాయికృష్ణ మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాల వెనుక చాలా సంఘటనలు ఉన్నాయి. చాలా మంది వ్యక్తుల ప్రమేయం ఉంది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాలన్నీ ముందుగానే తెలుసు. ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ఈ విషయాలన్నీ పూర్తిగా తెలిసినప్పటికీ ఆ విషయాలు ఏవి బయటికి రాకుండా తొక్కిపట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ సంఘటనకు సంబంధించి సిబిఐతో విచారణ జరిపిస్తేనే అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది అనే అంశాలు కూడా బయటకు వస్తాయంటూ నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భంలో స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని కేవలం రాష్ట్ర స్థాయిలోనే వదలకుండా జాతీయ స్థాయిలో కూడా ఈ అంశంపై పోరాటం చేయాలని భావిస్తూ ఉంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా కలిశారు. గాదె సాయికృష్ణ మరణానికి సంబంధించి విచారణ జరిపించాలంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని కొంత సీరియస్ గా తీసుకొని అతనికి జరిగినటువంటి అన్యాయం, ఆయన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి పోరాటం చేసినటువంటి నేపథ్యంలోనే అటు ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి కొంత సీరియస్ గా స్పందించింది. మొన్న సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతేకాకుండా
గాదే సాయికృష్ణ విషయానికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతూ ఉంది సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో. మరోవైపు ఈరోజు ఉదయం గాదే సాయికృష్ణ కుటుంబ సభ్యులు అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా సమావేశమయ్యారు. తమకు జరిగినటువంటి అన్యాయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సీఎం చంద్రబాబు కూడా వారికి జరిగినటువంటి అన్యాయం విషయంలో తమకు ఖచ్చితంగా భరోసాగా ఉంటాము, అండగా ఉంటామని కూడా ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఎలా ఉంటే ఈ ఘటన మొత్తానికి కారణం కృష్ణలంక సిఐఏ అనే ప్రధానంగా ఆరోపణలు వస్తుంటే నేపథ్యంలో అటు పోలీస్ శాఖ కూడా ఆయన పైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడంతో పాటు గాదే విజయలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా సిఐ పైన కూడా హత్య కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించి సిఐ తప్పు కానీ సిఐతో పాటు ఇతరులు ఎవరైతే తప్పులు ఉన్నాయో వారందరిపైన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. మొత్తంగా గాదే సాయికృష్ణ మరణానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులను ఒకవైపు అన్ని రాజకీయ పార్టీలు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాయి, అండగా ఉండే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి. ఇక ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి సీరియస్ గా తీసుకొని ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామో, ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని టేకప్ చేసేంత వరకు కూడా ఈ అంశం గురించి అటు పెద్దగా ప్రభుత్వంలో కదలిక రాలేదనే విమర్శలు కూడా ప్రస్తుతం అయితే వస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడైతే ఈ అంశానికి సంబంధించి గాదే సాయికృష్ణ మృతికి సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలని కోరటం, అంతేకాకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శించడం ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సీఎం చంద్రబాబు కూడా ఆ కుటుంబాన్ని ఇప్పుడు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాదే సాయికృష్ణ మృతి విషయం గురించి మాట్లాడి ఉండకపోయినట్లయితే ఈ విషయం బయటపడేది కాదు, ఖచ్చితంగా ఆ కుటుంబానికి అన్యాయం జరిగేదనే ఒక అభిప్రాయం అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఒకవైపు ప్రభుత్వం ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకుంటాము, ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక తెప్పిస్తున్నామని చెప్తూ ఉన్నప్పటికీ ఈ నెల 29వ తేదీన గాదే సాయికృష్ణ అంశానికి సంబంధించి ఇటు కోర్టు తమ ముందు ఈ అంశాన్ని పూర్తి వివరాలు ఉంచాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇటు పోలీస్ యంత్రాంగం ఈ అంశానికి సంబంధించి కోర్టులో ఎలాంటి వాదన వినిపించబోతుంది, లేదంటే ఎలాంటి వాదనలు వినిపించడంతో పాటు అసలు గాదే సాయికృష్ణ బతికున్నాడా లేదా, నిజంగానే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు మృతి చెందిన తర్వాత దహనం చేశారా, ఈ విషయానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తారో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ఈ అంశం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోరాటం కొనసాగిస్తుంది, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతోనే కొంత ఆ కుటుంబానికి న్యాయం జరిగిందనే అభిప్రాయాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో కూడా గాదే సాయికృష్ణ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రమేష్.